ఈ జనరేషన్ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఏమి రిలేషన్స్ లేవా? లేదు సార్, టచ్ పెట్టుకోవాలా నేను. ఈ జనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే పేర్లు చెప్పకూడదు, మంచి హీరోలతో ఫోన్లు చేస్తే వాళ్ళ పిఏలు ఎత్తుతారు, వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వరు. ఇట్లా అవార్డు ఇస్తామమ్మా బలానా సో అండ్ సో నటుడు, అద్భుతమైన నటుడు మీ ఇస్తామంటే రమ్మంటారు నన్ను, హైదరాబాద్ రండి కలుద్దురు కానీ అంటారు. వచ్చి 2 రోజులు హోటల్లో ఉంటాను, వాళ్ళ ఎంట్రీ దొరకదు నాకు. పాత తరం వాళ్ళ అంత రెస్పాన్సిబిలిటీ ఆ పద్ధతులు వీళ్ళకి నాకు తెలిసి పెద్ద లేదు. ఏదోలే తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాక మళ్ళీ ఫోన్ చేస్తారు, ఉపయోగం ఏముంది? నేను ఏదో 15,000 తెచ్చుకొని వస్తాను 3 రోజులు ఉందామని, రోజుకి 5,000 ఖర్చు అవుద్ది. తెచ్చుకుని డబ్బులు అయిపోతే వెళ్ళిపోతాం, వచ్చిన పని అవ్వలేదు. అట్లా ఉండకూడదు కదా, అందుకని నేను ఎక్కువ పెట్టుకోవాలి ఈ తరం వాళ్ళతో. ఫ్రాంక్ అదేలేండి, అంటే వాటి విలువ అది తెలియాలి. ఒక అవార్డు దాని విలువ దాని ఇది తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున, వెంకటేష్ ఉన్నారనుకోండి, నేను కలిశాను ఆ రోజుల్లో. వాళ్ళు రంగారావు గారు మీతో ఫ్రెండ్షిప్ చేస్తాం, మన ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం, అయితే మేము ఫంక్షన్లకి రాము సార్. వాళ్ళిద్దరు ఏ ఫంక్షన్లకి రాలా, నాకే కాదు హైదరాబాద్లో ఏ సంస్థకి వెళ్ళా. వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు వాళ్ళు, దట్స్ ఇనఫ్. అప్పుడు మనం బలవంతం చేయం. అదేలేండి, అదొక రూల్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ తరం హీరోల్లో వాళ్ళు. అలాగే మళ్ళీ బాలకృష్ణ గారు వస్తారు, ఆయన అన్నిటికీ వస్తారు. పిలిచారా, చేశారా ఏమన్నా? ఒకసారి గుంటూరులో పిలిచాను, సన్మానం చేశాను బాలకృష్ణ గారికి చేశాను. వాళ్ళ నాన్నగారికి అంటే ఒక సందర్భంలో మీరు కలిసారు కానీ స్టేజ్ మీద, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను. మొన్నే 3 రోజుల క్రితమే ఎన్టీఆర్ అవార్డ్స్ గుంటూరులో ఆయన 101వ జయంతి వేడుకలు చేశాం. చేసినప్పుడు అక్కడ మా గుంటూరులో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో గెలిచిన కూటమిలో వాళ్ళందరూ పిలిచి వాళ్ళందరినీ సత్కరించా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ వీళ్ళంతా వచ్చారు. మొన్న మధ్య ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఫంక్షన్ చేస్తా మే 28న. అలాగే ఘంటసాలది చేస్తా డిసెంబర్ 4న. డిసెంబర్ 6న సావిత్రి చేస్తా, ఆమె పుట్టినరోజు. ఈ 3 కంపల్సరీగా జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరగాల్సిందే. ప్రతి సంవత్సరం చేస్తా ఆ 3. మ్యూజిక్ ఫీల్డ్ వాళ్ళని పిలుస్తాం, ఘంటసాల దానికి ఎంఎస్ విశ్వనాథ్ గారిని పిలిచా, కోటి గారిని పిలిచా, ఆర్పి పట్నాయక్, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ, సింగర్స్. విగ్రహాలు అనేది ఆ తరం నటులకి బాలసుబ్రహ్మణ్య గారి వరకు పెట్టారు. ఇంకేమన్నా ఫ్యూచర్లో ఏమన్నా? ఇంకా నేను వాడి జోలికి వెళ్ళదలుచుకోలేదు. విగ్రహాలు చాలా బాధలు పడ్డా, నాకు ఒక రకమైన విసుగు వచ్చేసి ఇంకా పెట్టదలుచుకోలేదు, పెట్టను కూడా. ఇక అఫ్కోర్స్ మీరు అప్పుడు ఆ గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డామన్నారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ లేదు కదా ఇప్పుడు, ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు కానీ విసుకొచ్చేసింది అంటారు. లేదు, మా మిత్రులందరూ నా విగ్రహం పెడతా ఉంటున్నారు. ఎందుకంటే 3 విగ్రహాలు నువ్వు అక్కడ నా సెంటర్లో పెట్టావు, నీ విగ్రహం పెట్టి నిన్ను గౌరవించుకోవాలి మేము అంటున్నారు. ఎంజీఆర్ బ్రతికుండగానే పెట్టినట్టు, వద్దురా బాబా పని చేయబాగండి అంటున్నారు. అట్లా. ఈ 50 years సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు? అదే సార్, నేను ఒక 50 మందిని సత్కరించాలనుకుంటున్నా. 50 మంది అంటే ఒక 10 మంది సినిమా ఫీల్డ్, ఒక 10 మంది సింగర్స్, నాకు ఇన్నాళ్ళు స్పాన్సర్ చేసిన అసలైన వ్యక్తులు ఉన్నారు ఆర్థికంగా వాళ్ళని, అలాగే కొంతమంది మీడియా వాళ్ళని, నాకు సపోర్ట్ ఇచ్చిన మీడియా వాళ్ళని, అలా కొంతమందిని ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకొని చేద్దామని ఉంది భగవంతుడి దయలో. మాది మార్నింగ్ 10 to నైట్ 10 దాకా ప్లాన్ చేస్తున్నాను. మార్నింగ్ సెక్షన్ ఒక సెక్షను, ఈవినింగ్ సెక్షన్.